హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని పీవైకి యొక్క పార్ట్ 14 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళిపోయాము. మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఆల్రెడీ మనం 13 టాపిక్స్లో మనం మెకానిక్స్ సంబంధించినటువంటి డేటా కంప్లీట్ చేసుకున్నాం, గ్రావిటేషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు ఈ వీడియోలో మనం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సౌండ్ యొక్క డేటాను కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అండ్ అదేవిధంగా ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మీ యాప్ నుంచి కూడా మీకు యొక్క కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది డాక్స్ అండ్ బుక్స్లో. అక్కడి నుంచి మీరు యొక్క కంటెంట్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ టాపిక్ ఈస్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ ఫీల్ కూల్ వెన్ స్వెట్ ఎవాపరేట్ ఫ్రమ్ అవర్ స్కిన్? సో మన చర్మం నుంచి చెమట ఆవిరైపోయినప్పుడు మనకు ఎందుకు చల్లగా అనిపిస్తుంది? ఓకేనా? సో ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చింది. ఈ సమ్మర్లో ఏమవుతుంది, మొత్తం కూడా మన యొక్క బాడీ నుంచి స్వెట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. స్వేద గ్రంథులు అనేవి ఉంటాయి. ఆ యొక్క స్వేద గ్రంథులు ఏం చేస్తాయి, స్వేదాన్ని బయటికి అయితే రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేసినటువంటి స్వేదం అని మన యొక్క చర్మం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది ఆవిరైపోతుంది కదా. అప్పుడు మనకి ఎందుకు చల్లగా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ మనకు బాగా ఉక్కబోసిన తర్వాత ఫ్యాన్ వేసిన తర్వాత ఉంటుంది చూడండి చల్లగా, ఆహా. సో ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది మనకి, ఆ యొక్క చల్లగా ఎందుకు అలా అనిపిస్తుంది చెప్పండి. చెమట చర్మాన్ని చల్లపరుస్తుంది, స్ఫటికాలను ఏర్పరుస్తుంది. స్ఫటికాలను ఏర్పరుస్తుందా? స్ఫటికాలను అయితే ఏమి ఏర్పరచదు. నీటి యొక్క స్ఫటికాలను ఏమి ఏర్పరచదు, ఎందుకంటే అదే మంచు కాదు కదా స్ఫటికాలను ఏర్పరచడానికి. బాష్పీభవనానికి ముందు చెమట మంచుగా మారుతుంది, లేదు మంచుగా ఏం మారదు. చెమట వేడిని విడుదల చేస్తుంది, వేడిని విడుదల చెయ్యదు. నిజానికి వేడిని విడుదల చేస్తే ఇంకా మనకు ఉక్కపోతే ఇంకెక్కువ అవుతుంది. ఏమవుతుంది, చెమట ఆవిరైపోవడానికి మన చర్మం నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఏం చేస్తుందండి, మన యొక్క శరీరం నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. సో చెమట అనేది బాష్పీభవనం చెందుతుంది. బాష్పీభవనం చెందేటప్పుడు అది బాష్పీభవనం అవ్వడానికి దానికి కావాల్సినటువంటి హీట్ అనేది తన యొక్క సోర్స్ నుంచి, అంటే అది దేంతో కాంటాక్ట్లో ఉందో ఆ యొక్క సర్ఫేస్ నుంచి తీసుకుంటాం. అంటే ఇక్కడ దేంతో కాంటాక్ట్లో ఉంది, మన యొక్క చర్మంతో కాంటాక్ట్లో ఉంది. సో మన చర్మం నుంచి హీట్ని తీసుకొని అది వేపర్గా మారిపోతుంది. వేపర్గా మారిపోయి ఎవాపరేషన్ జరుగుతుంది. సో ఎవాపరేషన్ జరిగినప్పుడు ఇక్కడ మనకు చల్లగా అనిపిస్తుంది కదా, హీట్ వెళ్ళిపోయింది కాబట్టి. ఇదే విధంగా మనకు కుండలో ఉన్నటువంటి నీళ్లు కూడా చల్లబడడానికి గల కారణం కూడా ఇదే. ఓకేనా? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. ఈసారి పేపర్లో మ్యాక్సిమం రియల్ లైఫ్ అప్లికేషన్ అడగడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ఎనర్జీ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాల్డ్? స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద స్థితి మార్పు సమయంలో గ్రహించబడేటటువంటి శక్తిని ఏమంటారు? ఏమంటారండి? మనకు స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, అప్పుడు ఫేస్ చేంజ్ అవుతుంది. అంటే సాలిడ్ టు లిక్విడ్ లేదా లిక్విడ్ టు గ్యాస్, ఈ యొక్క ఫేస్ చేంజ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? ఈ విధంగా చేంజ్ అయ్యేదాన్ని మనం లెటెంట్ హీట్ అనడం జరుగుతుంది. సేమ్ టెంపరేచర్ వద్ద చేంజ్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0°C వద్ద ఐస్ అనేది ఏ విధంగా మారుతుంది, వాటర్గా మారుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ని లెటెంట్ అని అంటాం. అదే 100°C వద్ద వాటర్ అనేది ఏమవుతుంది, వేపర్గా మారిపోతుంది. సో దీన్ని ఏమంటాం, దీన్ని లెటెంట్ అని అంటాం. అదే స్పెసిఫిక్ హీట్ కనుక తీసుకుంటే, స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటిది, ఒకే ఫేజ్లో అంటే సాలిడ్ ఉంది, ఓకేనా, సాలిడ్ ఉంది, అప్పుడు అదే ఫేజ్లో అది పీక్ స్టేజ్ నుంచి లీస్ట్ స్టేజ్ ఈ మధ్యలో ఎక్కడైతే టెంపరేచర్ ఉంది దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అయితే అనడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇంటర్మాలిక్యులర్ బలాలు ఏదైతే ఉంటే వాటిని అధిగమించడానికి ఇక్కడ ఈ యొక్క డేటా అనేది ఉపయోగపడడం జరుగుతుంది, ఈ యొక్క ఫేస్ చేంజ్ దాంట్లో. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ చేంజెస్ ఇన్వాల్వ్స్ బోత్ హీట్ అబ్జార్ప్షన్ అండ్ ఏ చేంజ్ ఇన్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్? ఈ కింది మార్పుల్లో ఉష్ణ శోషణ మరియు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు రెండు ఉంటాయి. సో హీట్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే అండ్ దాంతోపాటు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారాలంట. సో సాలిడ్ టు లిక్విడ్. ఓకే, సో ఆవిరి ఘనీభవించడం, ఆవిరి అనేది ఏంటిది, గ్యాస్, గ్యాస్ టు సాలిడ్, గ్యాస్ టు సాలిడ్. ఇక్కడ మనకు సాలిడ్ టు లిక్విడ్ కావాలి అంటే ఇది కాదు. నీరు గడ్డగట్టడం, ఇదేంది, లిక్విడ్ టు సాలిడ్. మనకి ఇక్కడ సాలిడ్ టు లిక్విడ్ కావాలండి, ఇది కాదు. కర్పూరం యొక్క ఉత్పత్తనం అంటే ఏంటిది, డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్గా మారిపోవడం. సో ఇది కాదు. సో ఇదేమో మంచు కరగడం, మంచు అనేది సాలిడ్ కదా, సాలిడ్ ఏ విధంగా మారిపోయింది, లిక్విడ్గా మారిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో ఉండేటటువంటి మ్యాక్సిమం ఈ యొక్క హీట్ అండ్ టెంపరేచర్లో మొత్తం రియల్ లైఫ్ గురించి అడిగిండు. అందుకే ఎగ్జామ్లో చాలా మంది ఇక్కడ డిస్కేట్ అయిపోయారు. వేర్ డస్ ద హీట్ ఎనర్జీ గో వెన్ ద సాలిడ్ మెల్ట్స్ బట్ ఇట్స్ టెంపరేచర్ రిమైన్స్ సేమ్?
సో ఇక్కడ ఏమన్నాడు, పదార్థం కరిగినప్పటికీ, ఓకేనా, ఘన పదార్థం అనేది కరిగినప్పటికీ దాని ఉష్ణోగ్రత అదే విధంగా ఉన్నప్పుడు, ఇందాకనే కదా మనం అనుకుంది గుప్తోష్ణం వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థితి మార్పు సమయంలో మనకు గ్రహించబడిన లేదా విడుదలయ్యేటటువంటి శక్తే మనకి యొక్క గుప్తోష్ణం అనడం జరుగుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత పెంచకుండానే ఏం చేస్తుందంటే అంతరాను బలాలు ఏదైతే ఉంటే వాటిని అధిగమించడానికి ఇది సహాయపడడం జరుగుతుంది. సో ఆ యొక్క డేటాకు సంబంధించి ఇక్కడ మనకు ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి. ఏమవుతుంది అది, ఆ యొక్క ఆకర్షణ బలాలు అంటే ఆ యొక్క కణాల మధ్య లేదా అణువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాలను అధిగమించడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే అది ఎప్పుడైతే విడిపోతుందో ఆకర్షణ అనేది అయిపోతుందో అప్పుడు మనకి ఆ యొక్క ఫేస్ చేంజ్ అయిపోతుంది కదా. ఆకర్షణ అనేది ఉంటే ఫేస్ అనేది అదే విధంగా ఉంటుంది. ఆకర్షణ చేంజ్ అవ్వాలి, ఆకర్షణ అంటే ఒక అట్రాక్షన్ ఫోర్సెస్ చేంజ్ అయితే మనకు ఆటోమేటిక్గా దాని యొక్క ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ సాలిడ్ ఈస్ హీటెడ్ కంటిన్యూస్లీ, ఒక ఘన పదార్థాన్ని కనుక నిరంతరం వేడి చేస్తే ఏమవుతుంది, సాలిడ్ ఎట్లా ఉంటుంది, పక్క పక్కనే ఉంటాయి అణువులన్నీ ఒకదానికి కూడా అతుక్కొని. అదే లిక్విడ్ అయితే కొద్దిగా ఈ విధంగా ఉంటాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి. అదే గ్యాస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఒక ఘన పదార్థాన్ని కనుక నిరంతరం వేడి చేస్తే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాటరే తీసుకుందాం, ఎగ్జాంపుల్ వాటర్. ఫస్ట్ ఇది ఐస్, వేడి చేస్తే ఏమవుతుంది, హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్గా మారుతుంది. వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది, గ్యాస్గా మారుతుంది, అంటే వేపర్గా మారుతుంది. సో దాన్ని బట్టి సో ఏమవుతుంది, విస్తరించి వాయువుగా మారుతుందా, మధ్యలో ఒక లిక్విడ్ స్టేజ్ అనేది ఉంది కాబట్టి ఇది కాదు. నేరుగా ఆవిరైపోతుందా, కాదు. కుచించుకుపోతుందా, హీట్ చేస్తున్న కొద్దీ ఆ యొక్క అణువుల మధ్య గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరిగినప్పుడు అవి ఇంకా యాక్టివ్ అవుతాయి, ఇది కాదు. సో ఏమవుతుంది, మెల్ట్ అయిపోద్ది, తర్వాత ఎవాపరేట్ అయిపోద్ది. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ లో ఉన్నాయి, కాకపోతే ఏంటి అంటే డైరెక్ట్ పీడిఎఫ్ చెప్తే మీకు అర్థం కాదు. అందుకే మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే ప్రతిసారి కూడా ప్రతి క్వశ్చన్ కూడా మనం అయితే ఫ్రేమ్ చేసుకోవాలి ఇక్కడ. వై డస్ ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ రిమైన్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద మెల్టింగ్ ఆఫ్ ఐస్, మంచు యొక్క ద్రవీభవన సమయంలో దాని యొక్క ఉష్ణోగ్రత ఎందుకు స్థిరంగా ఉండడానికి గల కారణం ఏంటి. మంచు ద్రవీభవనం అంటే మంచు అనేది ఐస్ నుంచి లిక్విడ్ గా మారేటటువంటి టైంలో మనకు ఉష్ణోగ్రత స్థిరంగా ఎందుకు ఉంటుంది చెప్పండి. ఆప్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. మంచు ఉష్ణాన్ని ప్రతిబింబిస్తుందా, లేదు. మంచు దట్టంగా మారుతుందా అంటే డెన్సర్గా మారుతుందా, లేదు. ఉష్ణాన్ని గ్రహిస్తుంది కానీ కరగదా, అది ద్రవీభవనం వాడే మెన్షన్ చేసింది కదా, అంటే లిక్విఫైడ్ అవుతుంది కదా, అంటే ఇది కాదు. అణువుల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉష్ణం ఉపయోగపడుతుంది, అంటే అక్కడ మనకు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇందాక మనం చూడలే, అణువుల మధ్య ఆకర్షణ బంధాలు అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా, ఆ యొక్క అట్రాక్షన్ ఫోర్సెస్ అనేది మనం వీక్ చేయడం వల్ల మనకి ఇక్కడ సాలిడ్ కాస్త లిక్విడ్ గా మారిపోతుంది, అంటే ద్రవ రూపంలోకి మార్చడం. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ విచ్ టెంపరేచర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి యానిమేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు లేదా ఒక తటాకంలో ఉన్నటువంటి నీళ్లు లేదా ఒక నదిలో ఉన్నటువంటి నీళ్లు ఏమవుతున్నాయి, ఆవిరైపోతున్నాయి. ఒక సూర్యుని యొక్క ప్రభావంతో హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఆవిరైపోతున్నాయి, ఈ విధంగా పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ చూడండి, ఎక్కడ జరుగుతుంది, ఘనీభవన స్థానం కంటే తక్కువ, అంటే ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువ. ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువ అంటే మనకు ఐసీ లొకేషన్స్, అంటే ఇప్పుడు అంటార్కిటికా, ఆర్కిటికా అట్లాంటి ప్రదేశాలలో కష్టము. ఎట్ బాయిలింగ్ పాయింట్ వద్ద మాత్రమే. సో బాయిలింగ్ పాయింట్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మాత్రమే. మీరు ఎప్పుడైనా ఒక నదిలో లేదా ఒక సరస్సులో లేదా మీ ఇంట్లో ఒక వాటర్ బకెట్ తీసుకోండి. ఓకేనా, ఒక వాటర్ బకెట్ తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఎండకు పెట్టండి. కొద్దిసేపు అయిన తర్వాత దాంట్లో వాటర్ క్వాంటిటీ తగ్గడం మీరు గమనిస్తారు. దాంట్లో చేయి పెడితే మీకు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కనిపిస్తుందా, కనబడదు కదా, అంత బాయిలింగ్ ఏం అవ్వవు కదా. కాబట్టి ఇది కూడా కాదు. ఓన్లీ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మాత్రమే అవుతుందా, కాదు. ఎట్ ఎనీ టెంపరేచర్, ఎస్, ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ఎవాపరేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇది జనరలైజ్డ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు చూడండి, ఒక సముద్రం తీసుకుంటే సముద్రం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే లోపల ఉన్నటువంటి చేపలన్నీ ఉంటాయా, అన్ని చచ్చిపోతాయి. చేపలు, మొసళ్ళు, దాంతోపాటు స్వర చేపలు అన్ని కూడా చచ్చిపోతాయి. కాబట్టి ఓన్లీ టాప్ లేయర్ మాత్రమే హీట్ అవుతుంది, అది కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఏం కాదు. అది కొంత డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కాగానే ఆటోమేటిక్గా కింద ఉన్నటువంటి ఏదైతే వాటర్ పార్టికల్స్ ఉంటాయో వాటి నుంచి హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఇది ఎవాపరేషన్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ఇక్కడ మనకు వాటర్ అనేది 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నప్పుడు కూడా ఎవాపరేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, 30 ఉన్నప్పుడు పెరుగుతుంది, 40 ఉన్నప్పుడు దాని యొక్క లెవెల్ ఇంకా పెరుగుతుంది, 50 ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుంది, లెవెల్ పెరుగుతుంది. కానీ స్టార్ట్ అయ్యేది 20 కాంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఎట్ ఎనీ టెంపరేచర్ ఇక్కడ జరుగుతుంది అన్నాడు, ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అని అయితే అనలేదు. కాబట్టి మనం
ఆప్షన్ డిని మనం ఆన్సర్గా మనం అయితే తీసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎవాపరేషన్ ఈస్ ట్రూ? బాష్పీభవనం గురించి కింది ప్రకటనలు ఏది సత్యము? ఒకసారి చూడండి, ఏది ఆన్సర్ అవుతుంది? బాష్పీభవనం గురించి కింది వాటిలో ఏది సత్యము? దీనికి ఉష్ణం అవసరం లేదు, ఉష్ణం కావాలి, ఎందుకంటే సన్ ఉంటేనే కదా ఎవాపరేషన్ అయ్యేది, సన్ లేకుంటే ఎవాపరేషన్ ఎందుకైంది? కాబట్టి ఇది కాదు. ద్రవ ఉపరితలం వద్ద మాత్రమే జరుగుతుంది. పదార్థం ఏదైతే ఉందో, ద్రవ స్థితిలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క ఉపరితలం వద్ద మాత్రమే జరుగుతుంది. ఎస్. మీరు కావాలంటే ఒక గిన్నె తీసుకోండి, గిన్నెలో తీసుకొని వాటర్ పెట్టండి. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉంది, కానీ ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎల్పిజి కానీ అట్లాంటివి ఉంటే స్టవ్ మీద పెట్టండి, పెట్టి కొద్ది హీట్ చేయగానే పైనుంచి మనకి ఇట్లా పొగలు వస్తాయి. ఓకేనా? ఈ కింద వాటర్ మనకు అంత టెంపరేచర్ ఉంటాయి. ఎవాపరేషన్ అయ్యేంత టెంపరేచర్ కింద వాటర్ ఉంటుందా అంటే ఉండదు. ఎవాపరేషన్ పై లేయర్ మాత్రమే ఉంటుంది. హీట్ అనేది కింది నుంచి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు పైన మాత్రమే ఎవాపరేషన్ అవుతుంది. ఓకేనా? పై లేయర్ మాత్రమే ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, హీట్ అనేది కింది నుంచి మనకు పైకి సప్లై అవుతుంది, పైన అవుతుంది. అదే ఒకవేళ పై నుంచి మనం కనుక ఒక బర్నర్ పెట్టేసుకొని దాంతో హీట్ చేసిన అనుకోని పై లేయర్ మాత్రమే అవుతుంది. ఎట్లయితే సూర్యుడు కనుక ఇక్కడ ప్రభావం చూపిస్తున్నట్టు ఈ విధంగా. సో ఆన్సర్ ఏంటిదండి? ద్రవ ఉపరితలం వద్ద మాత్రమే అవుతుంది. సో మొత్తం ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ద్రవం అంతటా జరుగుతుందా? మొత్తం జరిగితే ఒకటేసారి సముద్రం మొత్తం కూడా ఆవిరైపోవాలి కదా, కానీ అట్లా అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? ఈ కింద వాటిలో బాష్పీభవన రేటును ఏది అంశం లేదా ఏ అంశం అనేది పెంచదు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకసారి ఆప్షన్ చదవండి. ఓకేనా? ఆప్షన్స్ చదవండి, ఆప్షన్ చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో డిక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ పెరగడము, సర్ఫేస్ ఏరియా పెరగడము, టెంపరేచర్ తగ్గడం. ఓకే, సో ఇక్కడ చూడండి, బాష్పీభవన రేటు అంటే ఎవాపరేషన్ కన్నా తీసుకుంటే ఇక్కడ చూడండి, హ్యూమిడిటీ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క హ్యూమిడిటీని బ్యాలెన్స్ చేయడానికి ఎవాపరేషన్ జరుగుతుంది. ఓకేనా? హ్యూమిడిటీ తగ్గితే ఎవాపరేషన్ పెరుగుతుంది, కాబట్టి ఇది ఓకే. ఇక్కడ నాట్ ఇంపాక్ట్ అని అన్నాడు, నాట్ ఇంక్రీజ్ అన్నాడు. ఓకే, విండ్ స్పీడ్ ఎప్పుడైనా చూడండి, గాలి బాగా వచ్చింది అనుకోండి, మీరు బయట బట్టలు ఆరేస్తారు కదా. ఓకేనా? బయట ఎట్లా బట్టలు ఆరేస్తే ఆ యొక్క బట్టలు గాలి బాగా వచ్చినప్పుడు త్వరగా ఆరిపోతాయి. అంటే విండ్ కనుక ఎక్కువగా ఉంటే బట్టలు బాగా ఆరిపోతాయి, అంటే ఎవాపరేషన్ ఎక్కువైపోతుంది బట్టల్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అని. సర్ఫేస్ ఏరియా, మీరు బట్టలన్నీ ఇట్లా విడదీసేస్తారు కాబట్టి తొందరగా ఆరుతుంది. అదే డైరెక్ట్ బట్టలు ఇట్లా దీని పక్కన దాన్ని ఇట్లా దగ్గర దగ్గర వేసేసి అండ్ ఒకదానిపై ఒకటి వేసారు అనుకోండి, తొందరగా ఆరుతుందా? ఆరదు. అంటే సర్ఫేస్ ఏరియా పెరిగినట్లయితే, ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే ఎవాపరేషన్ పెరుగుతుంది. ఎస్. టెంపరేచర్ తగ్గితే, టెంపరేచర్ తగ్గితే ఎవాపరేషన్ అనేది అవ్వదు. ఓకేనా? టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఎవాపరేషన్ అనేది అవ్వదు. కాబట్టి ఏది పెంచదు అంటే డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషన్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే ఎవాపరేషన్ తగ్గుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏమన్నా డిక్రీజ్ అన్నారు కదా, టెంపరేచర్ తగ్గడం వల్ల ఎవాపరేషన్ పెరుగుతుందా? పెరగదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి క్లాస్ కనుక మీకు కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అందరూ కూడా షేర్ చేసేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఒకసారి కొట్టండి. కొట్టిన తర్వాత అరే నోటిఫికేషన్స్ కావాలన్నా అని అంటే ఎస్ కావాలని కొట్టండి, కథం ఫర్ అయిపోతుంది. ద ఫినామినన్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ పేపర్ ఎట్ ఎనీ టెంపరేచర్ బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈస్ కాల్డ్. ఒక ద్రవం దాని మరుగు స్థానం కంటే ఏదైనా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారేటటువంటి దృగ్విషయాన్ని ఏమంటారు? ఇప్పటిదాకా మనం మొత్తుకున్నది అదే, గంట సేపటి నుంచి ఇప్పటిదాకా మనం మొత్తుకుంటుంది దాని గురించి. ఏంటిది అది చెప్పాలి, మళ్ళా మర్చిపోయి సార్ నేను మర్చిపోయినా అంటే కష్టము. ఏంటిది అది? ఎవాపరేషన్, బాష్పీభవనము. ఓకేనా? బాష్పీభవనము ఏదైనా ఒక ఉష్ణోగ్రత మనకు బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు జరిగితే అది. ఓకే, ఇది సాలిడ్ టు ఏమవుతుంది? గ్యాస్. సోలిడిఫికేషన్, ఇది లిక్విడ్ టు సాలిడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? కింద వాటి లేదు బాష్పీభవన్ రేటును పెంచదు. ఇందాకనే కదా ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంది, బాష్పీభవన్ రేటును పెంచండి. ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది, సర్ఫేస్ ఏరియా పెరిగితే పెరుగుతుంది, విండ్ స్పీడ్ పెరిగితే పెరుగుతుంది. హ్యూమిడిటీ, హ్యూమిడిటీ చూడండి, తేమ పెరిగితే తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. తేమ పెరిగితే ఆల్రెడీ గాలి అంత తేమ ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా తేమను తీసుకోదు. గాలి తేమ తగ్గితే ఆటోమేటిక్గా దీనితే తీసుకుంటుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్? ఈ కింద వాటిలో బాష్పీభవన రేటు పెరిగినప్పుడు ఈ కింద వాటిలో ఏది తప్పు? బాష్పీభవన రేటు పెరిగినప్పుడు హ్యూమిడిటీ పెరుగుతుంది, ఇది తప్పు. ఓకే,
ఏం తప్పండి? హ్యూమిడిటీ పెరుగుతుంది అనేది తప్పు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన 3 పెరిగితే బాష్పీభవన రేట్ పెరుగుతుంది, ఇది ఒకటి పెరిగితే తగ్గుతుంది. మెటల్స్ ఆర్ జనరల్లీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు దిస్? లోహాలు సాధారణంగా మంచి ఉష్ణ వాహకాలు, కానీ కింద వాటిలో ఏది దీనికి మినహాయింపు? అల్యూమినియం, మెర్క్యూరీ, ఐరన్, కాపర్. ఏదండి? మెర్క్యూరీ అంటే పాదరసం. పాదరసం దీనికి మినహాయింపు. అదేం సార్ మెర్క్యూరీ అన్నారు? మెర్క్యూరీ మనకు మంచిగా హీట్ అనేది ఉంటుంది కదా, మరి ఎందుకు అది కాదంటున్నారు అంటే, మెర్క్యూరీ అనేది మనకు మంచి ఉష్ణవాహకం కాదు. ఉష్ణవాహకం అంటే హీట్ అనేది తన నుంచి పాజిటివ్గా పాస్ చేయించాలి, కానీ మెర్క్యూరీ ఏం చేస్తుంది? తనలో దాచుకుంటుంది ఆ యొక్క హీట్ని, తనలో దాచుకుంటుంది. కాబట్టి మనం థర్మామీటర్స్ అట్లాంటి వాటిలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పేలవ ఉష్ణ వాహకం కాబట్టి. దీనిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి మిగిలిన వాటిలో ఉండడం వల్ల అది ఉష్ణవాహకాన్ని ప్రదర్శిస్తాయి. ఓకే, హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది, మిగిలిన కూడా పాస్ చేస్తాయి, వాటి నుంచి పాస్ చేస్తాయి, ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకుంటుంది. వాట్ డస్ ఏ బ్లూ నాన్ లూమినస్ ఫ్లేమ్ ఇండికేట్ వెన్ ఏ హైడ్రోకార్బన్ ఇస్ బర్న్? హైడ్రోకార్బన్ కనుక మన్నినప్పుడు నీలి ప్రకాశించినటువంటి జ్వాల దేనిని సూచిస్తుంది? ఓకే, దేనిని సూచిస్తుంది? సో హైడ్రోకార్బన్ కనుక మండినప్పుడు మనకు అక్కడ ఏమన్నాడు? నాన్ లూమినస్. నాన్ లూమినస్ అంటే ప్రకాశించినటువంటిది. ప్రకాశించదంటే మనకు లైట్ సోర్స్ లెక్క రాదు. ఆక్సిజన్ లేకపోవడం, అసంపూర్ణ దహనము, మసి ఏర్పడము, అధిక ఉష్ణోగ్రత పూర్తి దహనము, మన్నించని కార్బన్. ఎప్పుడైనా సరే మనకు బ్లూ వచ్చింది అంటే అది ద బెస్ట్ ఫ్లేమ్. ఓకేనా, ఫ్లేమ్స్లలో కూడా బెస్ట్ ఫ్లేమ్ బ్లూ ఫ్లేమ్. కాబట్టి మనకి ఎల్పిజి వాటిలో బ్లూ ఫ్లేమ్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే హై ఎఫిషియన్సీ ఉంటుంది, అంటే మ్యాక్సిమం మనం అయితే దాన్ని బర్న్ చేస్తాము. సో అది అధిక ఉష్ణోగ్రతతో పూర్తిగా బర్న్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మంటనటువంటి కార్బన్ ఉందనుకోండి, మనకు పసుపు రంగు మంట వస్తుంది, దాంతోపాటు పొగ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కట్టెలపై పెట్టినప్పుడు పసుపు రంగు మంట రావడం జరుగుతుంది. ఎందుకు? అది పూర్తిగా దహనం అవ్వదు కాబట్టి. మనం ఏదైతే పాత్ర పెడతామో ఆ పాత్రపై మొత్తం కూడా మసి పేరుకుంటుంది. ఎందుకు? అదంతా కార్బన్ కంటెంట్ అంతా కూడా దానిపై డిప్ అవుతుంది. ఓకే, సో ఇది కాదు. ఆక్సిజన్ లేకపోవడం, ఆక్సిజన్ లేకపోతే అసలు మంటే మండదు కదా. అసంపూర్ణ ధనము, మసి ఏర్పడటం, ఈ రెండు కూడా ఒకదానికి సంబంధించినవి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సరా, బి ఇస్ అవర్ ఆన్సరా, సి ఇస్ అవర్ ఆన్సరా, ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, which process best explains how water droplets form on the outer surface of the cold glass during a hot day? ఓకేనా, ఒక చల్లని గాజు పైన అంట వేడి రోజుల్లో, అంటే ఎక్కువగా ఎండ ఉండేటటువంటి రోజుల్లో బయట ఉపరితలంపై నీటి బిందువులు ఎలా ఏర్పడతాయి? ఏ ప్రక్రియ బాగా వివరిస్తుంది? ఓకే, సో ఘనీభవనము, సంక్షేపణము, ఉత్పతనము, బాష్పీభవనము. ఏంటిదండి ఈ విధంగా ఏర్పడడానికి గల కారణము? దట్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. ఓకేనా, కండెన్సేషన్. సో ఇది ఏం చేస్తుంది? గాలిలో ఉన్నటువంటి తేమ వేడితో ఆ యొక్క నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో అది చల్లని గాజు యొక్క ఉపరితలాన్ని తాకినప్పుడు హీట్ ని కోల్పోతుంది. కోల్పోయి ఏమవుతుంది? ఆ యొక్క వాటర్ వేపర్ కాస్త అంటే గ్యాస్ కాస్త మనకు కూల్ అయిపోయి లిక్విడ్ గా మారుతుంది. జస్ట్ లైక్ మీరు ఒక థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్ తీసుకోండి, అంటే వాటి ప్రమోషన్ అని కాదు, మీరు ఏదైనా ఒక కూల్ డ్రింక్ కనుక, లేదంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో కనుక బాగా కూల్గా ఉన్నటువంటి బాటిల్ని కనుక మీరు కొద్దిసేపు బయట పెట్టారు అనుకోండి, దానిపై కూడా ఇదే విధంగా ఏర్పడుతుంది. ఎందుకు? గాలిలో ఉండేటటువంటి తేమ మొత్తం కూడా కూల్ అయిపోయి, అంటే దీనికి తగిలి కూల్ అయిపోయి లిక్విడ్ లెక్క మారిపోతుంది. ఇవన్నీ కూడా మీరు నిత్య జీవితంలో చేయొచ్చు, చెయ్యాలి. ఇవన్నీ కూడా మీరు చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఓకేనా, సైన్స్ అంటే విన్నామా పక్కన పడేసినాం అన్నట్టు కాకుండా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగా గుర్తుంటుంది. మనకు ఆ యొక్క ఫెసిలిటీస్ లేవు, మీకు డైరెక్ట్గా చూపించే ఫెసిలిటీస్ లేవు. మనకు ఫెసిలిటీస్ ఉంటుంటే, అంటే మనకు సపరేట్గా ఒక డిజిటల్ రూమ్ అదంతా ఉంటే మాత్రము చాలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళం మనం మొత్తం. ఇవి కానీ అసలు దీనికన్నా ముందు జరిగినటువంటి ఆ మెకానికల్ సంబంధించినటువంటి డేటా కానీ, ఆ కార్లు కానీ, గ్రావిటీ కానీ, అవన్నీ కూడా మనం చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు లైఫ్ టైం గుర్తుండేది. బట్ మనకు ఆ యొక్క ఫెసిలిటీస్ లేవు. కోరుకోండి త్వరలో మనకు ఆ యొక్క ఫెసిలిటీస్ రావాలని. ఆ దేవుడు కనుక ఓకే అంటే మనకు త్వరలో మనకు ఆ యొక్క ఫెసిలిటీస్, అంటే అంత అమౌంట్ వస్తే మనం ఖచ్చితంగా ఒక స్టూడియో బిల్డప్ చేసుకుందాం. మనకు స్టూడియో లేదు కాబట్టి స్టూడియో వస్తే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవేంది అసలు మనకు ఫిజిక్స్లో ఉన్న ప్రతి ఎక్స్పెరిమెంట్, మీ నోట్బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎక్స్పెరిమెంట్ అవసరం అనుకుంటే స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ లాంటి వాటిని కూడా తీసుకొచ్చి మరి మనం మొత్తం ఎక్స్పెరిమెంట్లు అయితే చేసేద్దాం. ఓకే, ఐఎమ్ రెడీ టు డూ. బట్ మనకు ఆ యొక్క ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఒక డిజిటల్ బోర్డు మాత్రమే ఉంది, కాకపోతే దానికి కూడా మనకు పవర్ సప్లై అంత లేకపోవడం వల్ల ఎప్పుడు పవర్ కట్ వీటి వల్లనే డిలే అవుతూ ఉంటుంది. అందుకే మనం దీంట్లో చెప్తున్నాం. ఓకే ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ హ్యాపెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇంక్రీజెస్? ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరిగితే అప్పుడు ఆ యొక్క పదార్థం యొక్క సాంద్రతకి ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, నేను ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నా. ఓకేనా,
వాటర్ తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా అనుకోండి, ఐస్ క్యూబ్ని, అది ఇంతవరకు పూర్తిగా వచ్చే వరకు వాటర్ పెట్టేసిన అది మంచిగా సాలిడ్ లెక్క అయిపోయింది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను పొయ్యి మీద పెట్టిన అనుకోండి, ఓకేనా, కొద్దిగా పాత్ర పెద్దది చేస్తే దాంట్లో మనకు అదేమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత దాన్ని ఇంకా వేడి చేసి ఈ సైజులో మనకు వేపర్గా ఫామ్ అయిపోవడం జరుగుతుంది. ఏమవుతుంది, మనకు అణువుల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. ఈ అణువుల మధ్య దూరం తగ్గిపోతుంది అన్నప్పుడు డెన్సిటీ అనేది కూడా తగ్గిపోతుంది, సాంద్రత అనేది తగ్గిపోతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏంటిదని, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వై డు వి స్ప్రెడ్ క్లోత్స్ వైల్ పుట్టింగ్ దెమ్ ఫర్ డ్రైయింగ్ ఇన్ ఓపెన్ స్కై. సో ఇక్కడ చూడండి, బయట బట్టలు కనుక ఆరేస్తే మనం ఎందుకు అట్లా విడదీసేస్తాము, బట్టలు పరిచినట్లుగా మనం ఎందుకు వేస్తాము చెప్పండి. అంటే ఇన్ని రోజులు వేసినాం చూసినాం అంతే, కానీ అవి ఎందుకు వేస్తున్నామని మనకు తెలుసా? తెలవదు. తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రతి దాంట్లో సైన్సే ఉంటుంది. బట్టలు ఆరేయడం కూడా సైన్స్ అయినా సరే అని, ఎస్, మనకు రైల్వే ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు అంటే ఇట్ ఈస్ ఏ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎవరైనా ఆరేసి ఉంటే చెప్పండి, ఎస్ మేము ఆరేసినామని. ఓకే, సో మీరు కూడా సైన్స్లో భాగమే. సో ఉపరితల వైశాల్యాన్ని పెంచడం వల్ల బాష్పీభవన రేటు పెరుగుతుంది. ఎస్, గాలి వేగం పెరగడం వల్ల వస్త్రం ఎగరడానికి వీలు ఉండదు. అది ఎగిరితేంది ఎగరకపోతేంది, ఎగరడం వల్ల ఎగరకపోవడం వల్ల జరిగే ఉపయోగం ఏం లేదు. గాలి వేగం వల్ల మనకు నీరు అనేది ఎవాపరేషన్ అవుతుంది, కానీ ఎగరడానికి మనకు అంత ఉపయోగం ఏం లేదు. ముడతలు తొలగించడానికి. మరి ఇస్త్రీ దేనికి ఉంది? ఇస్త్రీ పెట్టే ఒకటి ఉంటుంది కదా, అది దేనికి ఉంది? బట్టలు ఇస్త్రీ చేయడానికి. అదే ఉతకంగానే ఇస్త్రీ అయిపోతే, అంటే ముడతలు తీసేస్తే ఇంక ఇస్త్రీ ఎందుకు? కాబట్టి ఈ రెండు కావు. సో ఇక ఇదే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంత జనరల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ, జస్ట్ మన నిత్య జీవితంలో జరిగేటటువంటి టాపిక్స్ ఇవన్నీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ అక్కర్ విత్ అండ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. కింద వాటిలో ఉష్ణోగ్రత పెరుగుదలతో ఏది జరగదు? ఉష్ణోగ్రత పెరిగినా సరే జరగదంట. మరి అది ఏంటిది? సరే చూద్దాం. ఒకటి, పదార్థ స్థితిలో మార్పు. ఎస్, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారుతుంది, అంటే పదార్థం యొక్క స్థితిలో మార్పు జరుగుతుంది. ఓకే, గతిశక్తిలో పెరుగుదల. టెంపరేచర్ పెరిగితే అణువుల మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పెరుగుతుంది. ఓకే, కణం చలనంలో పెరుగుదల. గతిశక్తి ఉంది అంటే కణం యొక్క చలనం కూడా వస్తుంది కాబట్టి ఇది కరెక్టే. అంతర కణ స్థలంలో తగ్గుదల. కణము వేడి అవుతున్నా కొద్ది దూరం పెరుగుతుందండి, దగ్గరికి రాదు కాబట్టి ఇదే మన యొక్క ఆన్సరు, ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. కింద వాటి లేదు బాష్పీభవన రేటుని పెంచుతుంది. ఓకే, చూస్తున్నారు కదా, అడిగిందే అడుగుతాడు. వాడి దగ్గర ఉన్నాయే 4 క్వశ్చన్లు, కథం. ఈ 4 క్వశ్చన్లను అడగాలి, మన వాళ్ళందరినీ అడగాలి. తెలిసినోడు ఆన్సర్ చేస్తాడు, తెలియనోడు రాంగ్ ఆన్సర్ చేస్తాడు, కథం. ఏమిటిదండి? ఉష్ణోగ్రత తగ్గితే పెరుగుతుందా? లేదు. ఉపరితల వైశాల్యం పెరుగుదల. ఎస్, ఉపరితల వైశాల్యం పెరిగితే. తేమ పెరిగితే లేదు. విండ్ స్పీడ్ తగ్గితే కాదు, విండ్ స్పీడ్ పెరిగితే కావాలి కాబట్టి ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. ఈ కింద మాట లేదు బాష్పీభవన రేటును పెంచుతుంది. చెప్పండి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మీకు డైరెక్ట్ ఇచ్చేసిన కదా, ఈ ఒక్క ఇమేజ్ అన్న కనీసం గుర్తుపెట్టుకోండి. విండ్ స్పీడ్ పెరిగితే ఏమవుతుంది? హై అవుతుంది. విండ్ స్పీడ్ తక్కువగా ఉంటే లో అవుతుంది. హ్యూమిడిటీ కనుక ఓపెన్గా ఉంటే ఎక్కువ ఉంటుంది. అదే మూసి ఉన్న దాంట్లో హ్యూమిడిటీ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఎవాపరేషన్ అనేది తక్కువ అవుతుంది. సర్ఫేస్ ఏరియా మనం పెంచినాం, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవుతుంది. అదే బౌల్లో ఉంటే ఓన్లీ ఇక్కడ పైన ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా మాత్రమే కాబట్టి తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుని యొక్క ప్రభావం ఉంటుందో అక్కడ ఎక్కువ ఉంటుంది, సూర్యుడు లేకపోతే తక్కువగా ఉంటుంది. ఓకే, సో చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏంటిదండి? తక్కువ ఉపరితల వైశాల్యం కాదు. అధిక ఉష్ణోగ్రత పెరిగిన గాలి. ఎస్, గాలి పెరగాలి, అధిక ఉష్ణోగ్రత ఉండాలి. దట్టమైన వాతావరణం మరియు సాధారణంగా చల్లని వాతావరణం కాదు. అధిక తేమ, కథం, ఇన్నే పోయి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ద ఆన్సర్. ఇక్కడతోటి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అయిపోయింది. మ్యాక్సిమం మన హీట్ నుంచి వచ్చినాయి. నెక్స్ట్ మనం వేవ్స్ అండ్ సౌండ్ రెండు కలిపేసి చెప్పేద్దాం, ఎందుకంటే రెండింటిలో కూడా దాదాపుగా సిమిలర్ కంటెంట్ ఉంటుంది, పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. ఓకే, సో ఏం వేరియేషన్ ఉండదు కాబట్టి కలిపి చదివిద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలి సార్. ఇక్కడ మనకు మొత్తం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. ఈరోజు మొత్తం కూడా ప్రాబ్లమ్సే, మ్యాక్సిమం ప్రాబ్లమ్సే ఉంటాయి. ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మరి ఎట్లా సార్ ఈ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి? v = f లాంబ్డా. v = f లాంబ్డా. ఎఫ్ అనేది పౌనపుణ్యము, లాంబ్డా అనేది తరంగ ధైర్యం. తీసుకొచ్చి ఆ ప్రజెంటేషన్ చేసేయాలి అంతే. సో ఇక్కడ ఏమన్నాడు? ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ స్పీడ్ ఆఫ్ 320 మీటర్/సెకండ్ ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈస్ 0.4 మీటర్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ వేవ్? ధ్వని తరంగం 320 మీటర్/సెకండ్ వేగాన్ని
కలిగి ఉంటుందంట. తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం మనకు 0.4 మీటర్ అయితే తరంగం యొక్క పౌనపున్యం ఎంత? ఓకే, ఎఫ్ వాల్యూ అడుగుతున్నాడు. సరే, సో v ఈక్వల్స్ టు ఎఫ్ ల్యాండా. సో వేగం ఎంత? 320. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ ఇంటూ ల్యాండా ఎంత? 0.4. ఓకే, ఇది మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 320/0.4. సో 0.4 అంటే పైకి వెళ్ళిపోతే ఇంకో 0 వస్తుంది. 4 1 4 8 32 కాబట్టి 800. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If the wavelength of a light is 600 nanometer and its speed is 3 into 10 power of 8 meter per second, ఫ్రీక్వెన్సీ ఏంటిది? ఏంటిదండి ఫ్రీక్వెన్సీ? ఏముంది, చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి మన ముందర అడిగేస్తారు. ఓకే, మీరంతా ఎక్స్పర్ట్స్, అవునా? ఓకే, సో తరంగ దైర్ఘ్యం ఇచ్చిండు 600 అండ్ ఇదేమో 3 into 10 power of 8. ఇదేమో మీటర్లో ఉంది, ఇదేమో నానోమీటర్లో ఉంది. మీటర్లో మార్చుకోవాలంటే ఇంటూ 10 to power of ఏం చేయాలి? ఇక్కడ ఈ 2 సున్నాలు తీసేసి -7 వస్తుంది. ఓకే, ఎఫ్ ఇంటూ ఓకే, సో ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 3 into 10 power of 8 by 6 into 10 power of -7. సో -7 అవతలి పోతే +7 అవుతుంది. సో ఇది ఒకట్లే, ఇది 1/2 అంటే మనకు 0.5. 8 7 అంటే 17, 15 1 అంటే మనకు 14. ఓకే, సో 0.5 into 10 power of 15 లేదు కాబట్టి 5 into 10 power of 14. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఇస్ 50 Hz. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ వన్ వేవ్? ఓకేనా, సో మనకు దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది? టీ ఈక్వల్స్ టు 1/f. ఓకేనా, ఆవర్తన కాలం టీ ఈక్వల్స్ టు 1/f. సో ఇక్కడ 1/50 చేస్తే ఏమిది? 0.02 సెకండ్స్. అయిపోయింది, ఇంతే, చిన్న చిన్న క్వశ్చన్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్? ఈ కింద వాళ్ళు ఏది అల్ట్రాసౌండ్ యొక్క అనువర్తనం కాదు. అల్ట్రాసౌండ్ అంటే అతిధ్వని అని అయితే అనడం జరుగుతుంది. ఇది మేజర్గా లోహాల యొక్క బ్లాకుల్లో పగులు, అంటే పెద్ద పెద్ద లోహ దిమ్మలు ఉంటాయి కదా, వాటిల్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా? ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, విమానాలు ఇప్పుడు మొత్తం డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి కదా, అట్లాంటి వాటిలో ఈ యొక్క మిసైల్స్ కానీ అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ యొక్క తీసుకెళ్లేటటువంటి వాహక నౌకలు కానీ వాటిని తీసుకెళ్లేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అట్లాంటి వాటిలో ఏదైనా పగుళ్ళు ఉన్నాయా వాటిని చెక్ చేయడానికి అల్ట్రాసౌండ్ను ఉపయోగిస్తారు. వస్తువులను క్లీన్ చేయడానికి కూడా అల్ట్రాసౌండ్ అయితే ఉపయోగిస్తారు. అల్ట్రాసౌండ్ తోటి ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ అనేవి తొందరగా వైబ్రేట్ అయిపోయి కిందికి పడిపోవడం జరుగుతుంది. మెడికల్ ఇమేజింగ్ లో కూడా దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒక రెగ్యులర్ హియరింగ్, మనిషి వినేయగలిగేటటువంటి శక్తి ఎంత? 20 Hz నుంచి 20,000 Hz వరకు మాత్రమే. మరి యొక్క అల్ట్రాసౌండ్ అంటే అతిధ్వనులు ఎంత? 20,000 కంటే ఎక్కువ. 20,000 కంటే ఎక్కువ, ఇక్కడ 20,000 వరకే కాబట్టి ఇది పనికిరాదు. కాబట్టి ఆన్సర్ ఇన్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ సౌండ్ వేవ్ హ్యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 kHz అండ్ వేవ్ లెంత్ ఆఫ్ 15 cm. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1.8 km? 4 kHz ఉందంట పౌనపున్యము అండ్ 15 cm తరంగ దైర్ఘ్యం ఉందంట. 1.8 km దూరం ఉంటే ఎంత సమయం పడుతుంది? ఇదేమో kHz లో ఉంది, ఇదేమో కిలోమీటర్లో ఉంది, ఇది వచ్చేసరికేమో సెంటీమీటర్లో ఉంది. మనోడు కేక క్వశ్చన్ తయారు చేసిండండి, సూపర్. అసలు మన వాళ్ళకి సబ్జెక్ట్ రావాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలి. ఓకే, ఎఫ్ ఈక్వల్స్ టు 4 kHz, అవునా? 4 kHz. సో దీన్ని నార్మల్ హెడ్జెస్లో రాసుకుంటే 4000 Hz. ఓకే, అండ్ నెక్స్ట్ ల్యాండా ఎంత ఇచ్చిండు? 15 cm. సో 15 cm మీటర్ రాసుకుంటే 0.15 మీటర్, అంతే కదా. 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ 1.8 km. సో వి ఈక్వల్స్ టు ఈ కిలోమీటర్ అండ్ ఈ యొక్క డేటా 1800 meters. ఓకే, సో వి ఈక్వల్స్ టు ఎఫ్ ల్యాండా. సో దీని ప్రకారంగా 4000 ఇంటూ 0.15. సో ఇది చేస్తే ఏమవుతుంది? మనకు 600 వస్తుంది. 600 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి 600 మీటర్లు ప్రయాణిస్తే 1800కి ఎంత టైం పడుతుంది? 1800/600 దట్ ఈక్వల్స్ టు 3 సెకండ్. ఆ యొక్క డిస్టెన్స్ కవర్ కావడానికి 3 సెకండ్ల సమయం పడుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If the speed of a wave is 300 meter per second and its wavelength is 0.75 meter, the frequency of the wave is. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు 300 meters ఇచ్చేసిండు, ల్యాండా ఇచ్చేసిండు.
సో ఇంకా చేయాల్సింది ఏముంది, ఎఫ్ ఈక్వల్స్ టు 300/0.75 దట్ ఈక్వల్స్ టు 400. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏమన్నా ఉందా, డైరెక్ట్ బి ఇచ్చేసిండు, ల్యాండా ఇచ్చేసిండు, ఎఫ్ వాల్యూ కనుక్కోవడం. A sound of 100 Hz is compared with the sound of 500 Hz. Which of the following statements is correct? 100 Hz ఉన్నటువంటి ధ్వని అంటే 500 Hz ఉన్నటువంటి ధ్వనితో పోలిస్తే కింద వాటిలో ఏది సరైంది. సో ఎప్పుడైనా సరే హెడ్జెస్లో మనకి ఏం తెలుస్తుంది, పౌనపుణ్యం అనేది తెలుస్తుంది. కాబట్టి ఏది హెచ్చుగా ఉంటే అది, అంటే ఏది ఎక్కువ హెడ్జెస్ ఉంటే అది ఎక్కువగా మనకు ఏముంటుంది, అదిగా పిచ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 500 దానికి ఎక్కువ పిచ్ ఉంటుందా, 100 దానికి ఎక్కువ పిచ్ ఉంటుందా, రెండింటికి ఒకే పిచ్ ఉంటుందా, కెన్ నాట్ కంపేర్. సో ఎక్కువ హెడ్జెస్ ఉన్న దానికి ఎక్కువ పిచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, 500 ఉన్న దానికి ఎక్కువ పిచ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే మానవుడు వినగలిగేది ఎంత చెప్పండి, 20 నుంచి 20,000. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఈస్ టీ. వాట్ ఈజ్ 1/t మీన్స్? ఏంటిదండి దాన్ని ఏమంటారు, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. సో ఎఫ్ ఈక్వల్స్ టు 1/t. సో కాబట్టి ఈ యొక్క రిలేషన్ 1/t దేని చూపిస్తుంది, ఫ్రీక్వెన్సీ. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 250 హెడ్జెస్. ద టైమ్ టేకెన్ ఫర్ 1 కంప్లీట్ వైబ్రేషన్ ఇస్. సో 250 ఉందంట ఇది హెడ్జెస్. అయితే ఒక చుట్టూ తిరగడానికి టీ ఈక్వల్స్ టు 1/f. సో 1/250. సో కంపన పరిమితి అంటే ఆ యొక్క కాలంలో ఒక రౌండ్ తిరగడానికి. సో 1/250 అంటే ఎంత అవుతుంది, 0.004 సెకండ్స్. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఇస్ 250 హెడ్జెస్. ఎంత టైం పడుతుంది, ఇప్పుడే కదా ఈ క్వశ్చనే కదా మనం ఇలాగ చేసింది. సో దీని ముందర సేమ్ క్వశ్చన్ అడిగిండు, ఇక్కడ అదే అనవసరం చేయడం. ఇదేమో షిఫ్ట్ 2లో వచ్చింది, సేమ్ డే షిఫ్ట్ 3లో వచ్చింది. వై ఆర్ అల్ట్రాసౌండ్స్ ప్రిఫర్ ఫర్ క్లీనింగ్ ఆబ్జెక్ట్స్ విత్ కాంప్లెక్స్ షేప్స్. సంక్లిష్ట ఆకారాలు కలిగినటువంటి వస్తువులను శుభ్రం చేయడానికి అల్ట్రాసౌండ్ ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది కాబట్టి, దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1600 హెర్ట్జ్. ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఇస్ 0.2 మీటర్. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్? ధ్వని తరంగం అంట 1600 హెర్ట్జ్ ఉందంట. అయితే మనకు 0.2 మీటర్ అయితే తరంగం యొక్క వేగం ఎంత? సో v ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా. సో v ఈక్వల్స్ టు ఎఫ్ ఎంత అండి, 1600 0.2 చేసేమొస్తుందండి 16×32. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ఇన్ఫ్రాసోనిక్. ఇన్ఫ్రాసోనిక్ అంటే పరాశ్రవ్యం. సో పరాశ్రవ్యం అంటే ఏంటిదండి, 20 కంటే తక్కువగా మనకైతే ఉండాల్సి ఉంటుంది. సో 20 హెడ్జెస్ కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం పరాశ్రవ్యం అనేది అనడం జరుగుతుంది. ఈ యొక్క పరాశ్రవ్యం ముఖ్యంగా ఏనుగు యొక్క గర్జనలు, భూకంపాలు అట్లాంటి వాటిలో ఇదైతే రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌండ్స్ హ్యాస్ ద లోయెస్ట్ పిచ్. ఈ కింద వాటిలో దీనికి అత్యల్ప పిచ్ అనేది కలిగి ఉంది, అంటే అత్యంత తక్కువగా ఏముంది, బోలో ఏముంది, ఫ్రీక్వెన్సీ ఉంది. 350, 1500, 100, 512 ఈ కింద వాటిలో ఏది తక్కువ ఉంది, 100. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ 50 ఇచ్చుంటే 50 ఆన్సర్, 20 ఇస్తే 20 ఆన్సర్. ఈ కింద వాటిలో ఇన్ఫ్రాసౌండ్ ఉపయోగించి సంభాషించే జంతువు ఏది? ర్యాట్, ఎలుక, గబ్బిలము, ఖడ్గమృగము, డాల్ఫిను. ఏంటిదండి చెప్పండి, చెప్పాలా, పాజిటివ్ చెప్పాలి. దట్ ఈస్ రైనోసరస్ అంటే ఖడ్గమృగము. ఓకేనా, సో ఇది 20 హెడ్జెస్ కంటే తక్కువగా ఈ యొక్క సౌండ్ అయితే ఉత్పత్తి అయితే చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్ఆర్బి 2026 పాయింట్ అప్లో 2016 నుంచి 2025 వరకు అడిగినటువంటి ఎన్టీపీసీలో వచ్చినటువంటి జనరల్ సైన్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఈస్ కరెక్ట్లీ రిలేటెడ్. ఓకేనా, సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/టైం ఉంటుంది, అంటే ఈ రెండింటి యొక్క రిలేషన్ భిన్నం ఉండాలి. సో ఒకటి 1/1 అంటే 1 రావాలి, ఇక్కడ 2 వచ్చింది అంటే ఇది కాదు. 2 1/2 1/2 ఇది లేదు, ఇది సెట్ అవ్వట్లేదు. 10 0.1 ఎస్. సో ఇక్కడ చూడండి 10 0.1. సో 10 1/10 అంటే ఇది 0.1 కదా, మ్యాథ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. కింద వాటిలో ఏది సరైంది? తక్కువ పిచ్ ఉంటే అధిక పౌనపుణ్యమా? లేదు, పిచ్ ఎక్కువగా ఉంటే పౌనపుణ్యం ఎక్కువగా ఉంటుంది. అధిక పిచ్ అంటే అధిక పౌనపుణ్యము, ఎస్. ఇది ఈ క్లాసే కాదు, ఇంకా 2 క్లాసులు కూడా ఉన్నాయి, తొందరగా అయిపోలేదు సౌండ్ ఇది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. An ultrasonic wave has a frequency of 33 kilohertz.
వాట్ విల్ బి ద వేవ్ లెంత్ ఆఫ్ దిస్ వేవ్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈస్ 330 మీటర్ పర్ సెకండ్. అల్ట్రాసోనిక్ అంటే అతి ధ్వని తరంగం అనేది 33 కిలో హెడ్జ్ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటే దాని యొక్క వేగం 330 మీటర్ పర్ సెకండ్ అయితే దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది? సో 33 కిలో హెడ్జెస్ అంటే 33,000 అండి. సో ల్యాండా దట్ ఈక్వల్స్ టు 330/33,000 చేస్తే ఏమొస్తుంది? 0.01. ఇది పోయింది, ఇక్కడ 0 ఇది పోయింది. సో 0 అంటే ఇక్కడ ఇది వచ్చేసి. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్? ఈ కింద వాటి లేదు పౌనఃపున్యం బి మరియు ఆవర్తన కాలం మధ్య సంబంధాన్ని కరెక్ట్గా తెలియజేస్తుంది. ఏంటిది చెప్పండి. ఎఫ్ ఈక్వల్స్ టు 1/t లేదా ఎఫ్ ఇంటూ టీ దట్ ఈక్వల్స్ టు 1. సో ఎఫ్ని మనం విగా కూడా రాస్తాం, అంటే v ఇంటూ టీ దట్ ఈక్వల్స్ టు 1. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A sound wave has a wavelength of 0.5 meter and frequency 680 Hz. The speed of the sound is. సో ఇక్కడ మనకు ధ్వని తరంగానికి 0.5 మీటర్ తరంగ దైర్ఘ్యం ఉందట, 680 హెడ్జెస్ పౌనఃపున్యం అంటే దాని యొక్క ధ్వని వేగం ఎంత? సో v ఎంత? సో v ఈక్వల్స్ టు f లాంబ్డా. సో 0.5. ఆన్సర్ ఏంటిదండి? 340. సో చిన్న చిన్న లెక్కలు, ఓన్లీ ఫార్ములాస్ రావాలి, ఫార్ములాస్ రాకుంటే హార్డ్. అండ్ అసలు ఎన్టీపీసీ 2025లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ CPT1 CPT2లో అడిగినటువంటి చాప్టర్ల వారిగా షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ డేటా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ఈస్ 50 Hz, వాట్ ఈజ్ ఇట్స్ టైం పీరియడ్? కంపించేటటువంటి వస్తువు యొక్క పౌనఃపున్యం 50 Hz అయితే దాని యొక్క ఆవర్తన కాలం ఎంత? చెప్పండి. 50 Hz చెప్పండి. 50 అంటే 1/50 దట్ ఈక్వల్స్ టు 0.02. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్. ఓకే. అండ్ అదేవిధంగా లూషన్ సంబంధించినటువంటి టోటల్ డేటా ఆల్రెడీ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఇక్కడతో మనకి యొక్క పార్ట్ 14 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 15 పార్ట్ 16 రెండు కూడా మనకు సౌండ్ అండ్ వేవ్ గురించినటువంటి డేటా మాత్రమే ఉంటుంది. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం డైరెక్ట్గా దేంట్లోకి వెళ్ళిపోతాం? లైట్ అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మీకు యొక్క కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఎవరికైతే సివిల్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా గ్రూప్ డి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటా అయితే యాక్సెస్ చేయండి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఫ్రీ మార్క్ టెస్ట్ రాయండి, నచ్చితేనే ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.